अगर आपका भी मकान ज़ेरे तामीर है तो ये खबर आपके लिए भी है, क्योंकि कुछ शातिर चोरों की नजरें आपके भी ज़ेरे तामीर मकान पर हो सकती हैं। मियाँपुर पुलिस लिमिट्स में ज़ेरे तामीर मकानों में मुसलसल हो रही चोरी की शिकायत पर कार्रवाई अंजाम देते हुए मियाँपुर पुलिस ने 2 शातिर चोरों को गिरफ्तार किया है। इत्तला के मुताबिक दिलीप कुमार और निशाल कारले ये दोनों एक शातिर चोर होने के साथ साथ पेशे से कैब ड्राइवर हैं। पुलिस के मुताबिक ये दोनों ज़ेरे तामीर इमारत से बिजली के तार चोरी करके उन्हें कबाड़ की दुकानों पर फरोख्त करते थे। पुलिस ने इन दोनों मुल्जिमान के कब्जे से 81 फाइनोलिक्स तारों के बंडल, एक मारुति स्विफ्ट कार और एक बजाज पल्सर मोटरसाइकिल बरामद की है। तहकीकात में ये बात सामने आई है कि दोनों 2021 से मियाँपुर और गच्चीबावली इलाकों में इसी तरह की वारदातों में मुलविस हैं। पुलिस ने बताया कि ये दोनों रात के वक्त ताले तोड़कर चोरी की वारदातें अंजाम देते थे। पुलिस ने बिल्डर्स को मशवरा दिया है कि वो ज़ेरे तामीर इमारतों में सीसीटीवी कैमरे, मोशन लाइट्स और मुनासिब सिक्योरिटी के इंतजाम करें। ఒకటిసారి మొత్తం తీసుకెళ్ళిపోతే తెలుస్తుంది, కొంతగా వీళ్ళు తీసుకోవడం చేయడం తోటి వాళ్ళు కూడా ఏర్పడం. మేము పోయి చెప్తే మీ దగ్గర దొంగతనం అని చెప్తే వాళ్ళు వెరిఫై చేస్తున్నాం సార్ మాది పోయిందని అట్లా చెప్తున్నారు అంటే వాళ్ళకి గుర్తు కూడా పడడం లేదు వాళ్ళకి పోయిన సార్. ఇప్పటి నుంచి చెప్తారు తెలిసింది కాబట్టి మన ఏరియాలో కూడా ఉన్న షాపులకి పోయింది కాబట్టి ఇప్పుడు మీ ద్వారా చెప్తాం, అది కూడా చెప్తాం, వాళ్ళు కూడా దీంట్లో ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ ఇప్పుడు దీంట్లో ఈసారి లాస్ట్ టైం వీళ్ళ మీద 8 కేసులు ఆల్రెడీ ఉన్నాయి ఇంతకుముందు. ఇప్పుడు ఈసారి 3 కేసుల్లో మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్ కూడా ఏమైనా ఉన్నాయో చేసిన లేదా ఎంక్వైరీ చేస్తాం. అంటే ఇప్పుడు వీళ్ళు ఇల్లు గుర్తుపట్టి చెప్పాలి, యాక్చువల్ ఫలానా ఇల్లు అని వీళ్ళు ఇంట్లో తీసుకోవడం కూడా జరిగింది. కొంతమంది ఆల్రెడీ ఇల్లు కట్టేసిన దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. కొన్ని ఇల్లు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి వాళ్ళతోటి. ఇప్పుడు పోయి అడిగితే కంప్లైంట్ ఇప్పుడు అవసరం లేదు, ఆల్రెడీ కట్టేసిన కదా సార్ అంటారు. కూడా అంటే అప్పుడు ఎన్ని పోయినా లెక్క ఉండదు వాళ్ళు, అటువంటి కట్టేసిన చోట ఎన్ని పోయినా లెక్క పెట్టడానికి ఇప్పుడు వాళ్ళ సూపర్వైజర్ ఉంటారు, వీళ్ళు కూడా ఉంటారు. బట్ ఇది ఈ ఎంఓ బాగుందని చెప్పి ఇదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇది ఈజీగా కొంటారు పబ్లిక్ వాళ్ళు, దాంట్లో ఇది రాగి ఉంటుంది కాబట్టి, కాపర్ ఉంటుంది కాబట్టి ఇది సేల్ అవుతుంది. బట్ అవతల కొనుక్కున్నాడు కూడా ఒకసారి ఇది దొంగతనం అని తెలియదు, డబ్బా తీసుకుపోయి అమ్మినప్పుడు అట్లా అనుమానం ఉండే అవకాశం తక్కువ ఉంటుంది.